తోడు పెట్టుకుంటే బ్రేక్ఫాస్ట్ జొన్న రొట్టె, గుడ్లు, పపాయ, ఫ్రూట్. మ్యాచింగ్ ప్యాంట్ భలే ఉంది కదా. నాకైతే బాగా నచ్చింది డ్రెస్. ఇన్నర్స్ తెచ్చారు డాడీ. చూడండి బాగుంది కదా. షార్ట్ రోజు మటన్ కర్రీ చేస్తున్నా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఫ్రెండ్స్, స్వీట్స్ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. నాకు కూర ఫ్రై, ఆమ్లెట్, రసం చేశాను. ఇదే నా సింపుల్ డిన్నర్. నేను ఇప్పుడు వేసుకున్నాను. స్కిన్ ఎంత నీట్ గా క్లియర్ గా ఉందో చూడండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆహా ఆశా బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడైతే పెరుగు తోడు పెట్టుకుంటున్నా. సమ్మర్ కదా, ఎక్కువ కర్డ్ రైస్, మజ్జిగ యూస్ అవుతుందని పెరుగు ఇలా తోడు పెట్టుకుంటున్నా. రీసెంట్ అయితే ప్యాకెట్ మిల్క్ మానేసి ఆవు పాలు వాడుతున్నాం. మిల్క్ టేస్ట్ చాలా బాగుంది ఫ్రెండ్స్. మీగడైతే చాలా టేస్టీగా ఉంది. మిల్క్ కూడా న్యాచురల్ గా, చూడటానికి ప్యూర్ గా ఉంది. ఈరోజు నా హెల్దీ బ్రేక్ఫాస్ట్ జొన్న రొట్టె, గుడ్లు, పపాయ, ఫ్రూట్. ఫ్రెండ్స్, ఈరోజు డాడీ డ్రెస్సెస్ తెచ్చారు అయాన్స్ కోసం. ఎవ్రీ మంత్ తెస్తారు, కానీ 2 months నుంచి ఊర్లో ఉండడం వల్ల డ్రెస్లు ఏమీ తేలేదు. అందుకే ఈ మంత్ వైజాగ్ లో ఉన్నామని డాడీ ఏమో ఊరు నుంచి వచ్చిన వెంటనే వైజాగ్ వెళ్ళి మై షాప్ లో వెళ్ళి పండుగ కోసము 7 డ్రెస్సెస్ తెచ్చారు. ఎలా ఉన్నాయో చెప్పండి, చూపిస్తాను. ఈ టీషర్ట్ చాలా బాగుంది. స్కై బ్లూ వచ్చి నావీ బ్లూ చాలా బాగుంది. సమ్మర్ లో వేసుకోవడానికి ఈ టీషర్ట్ చాలా బాగుంటది. దీంట్లో ప్యాంట్ దీనికేమో ప్యాంట్ ఇది ఇచ్చారు. ప్యాంట్ కూడా చాలా బాగుంది. షార్ట్ ప్యాంట్ ఇది. ఇలా తయారు చేసుకుని ఇలా వేసుకోవాలి. చూడడానికి డీసెంట్ కలర్, నావీ బ్లూ అండ్ పింక్, లైట్ పింక్ లో ప్యాంట్ అండ్ స్కై బ్లూ టీషర్ట్ చాలా బాగుంది. నాకైతే ఈ టీషర్ట్ బాగుంది. మా ఆయన్స్ కూడా చాలా బాగుంటది ఈ టీషర్ట్. నెక్స్ట్ ఇదేమో ఆర్మీ టీషర్ట్. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. నాకైతే ఆర్మీ టీషర్ట్ నాకు కూడా ఉంది. ఈ టీషర్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. చూడండి బాగుంది ఈ టీషర్ట్. 1 year నుంచి 2 years వరకు పిల్లలకి బాగా సరిపోతుంది. మా ఆయనకి అయితే 1.5 year కాబట్టి జస్ట్ చిన్నది లూజ్ అవుతుంది అనుకుంటున్నాను. టీషర్ట్ అయితే చాలా బాగుంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో కదా. పర్ఫెక్ట్ గా ఉంది, సూపర్. ఈ బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎంత బాగుందో. నాకైతే బాగా నచ్చింది. దీని ప్యాంట్, దీనికేమో ప్యాంట్ ఇస్తారు. ఈ బుల్లి ప్యాంట్ కూడా చాలా బాగుంది, సూపర్ గా ఉంది. దీనికి ఎలా పేర్ చేస్తూ చాలా బాగుంది, భలేగుంది కదండి. ఇలా వేసుకోవాలి, సూపర్ గా ఉంది. మా పండుగ ఈ డ్రెస్ కూడా బాగా సెట్ అవుతుంది. స్కై బ్లూ కన్నా ఇది ఇంకా బాగుంది కదా. మా పండుగ అయితే డ్రెస్ చాలా బాగుంటుంది. నాకైతే ఈ డ్రెస్ కూడా చాలా బాగా నచ్చింది. ఇది ఏంటి, బ్లాక్ కలర్, ఆరెంజ్, వైట్, గ్రీన్ టీషర్ట్ కూడా చాలా బాగుంది. సమ్మర్ లో మనం బయటకు వెళ్ళినప్పుడు ఈ డ్రెస్ వేస్తే భలేగా ఉంటుంది. అంటే సమ్మర్ డ్రెస్సెస్ సమ్మర్ కోసం అని డాడీ తెచ్చారు. చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి ఈ డ్రెస్ కూడా చాలా డీసెంట్ గా, సింపుల్ గా, చాలా లుక్ గా ఉంది. క్లాత్ కూడా చాలా బాగుంది, సాఫ్ట్ గా ఉంది. కాటన్ ఈ టీషర్ట్. కాలర్ ఇచ్చారు, హ్యాండ్స్ కూడా నేమ్ ఇచ్చారు, బాగుంది. నాకైతే ఈ డ్రెస్ కూడా బాగా నచ్చింది. దీని ప్యాంట్ ఫ్రెండ్స్ ఇదిగోండి, దీని ప్యాంట్ చాలా బాగుంది. ఎలాస్టిక్ కూడా చాలా స్మూత్ అండ్ సాఫ్ట్ గా ఉంది. చూడండి చాలా సాఫ్ట్. ఈ డిజైన్ కూడా చాలా బాగుంది. ఇది ఫుల్ ప్యాంట్స్ అనుకుంటారు కానీ షార్ట్ ప్యాంట్సే.
కాటన్ క్లాత్ సాఫ్ట్ గా ఉంది, చాలా బాగుంది. డిజైన్ కూడా ఎంత బాగా వచ్చిందో, పర్ఫెక్ట్ గా ఉంటది చిన్న పిల్లలకి వేస్తే. సమ్మర్ లో వైట్ కలర్ అయితే ఇంకా బాగుంటది కదా. దీని పేరు ఇలా చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది ఈ డ్రెస్ కూడా. ఈ టీ షర్ట్ దీనికి మ్యాచింగ్ ప్యాంట్ భలే ఉంది కదా, నాకైతే బాగా నచ్చింది డ్రెస్. ఇంకా ఇదేమో క్యాప్, ఈ టీ షర్ట్ ఏమో నావీ బ్లూ, బ్యాక్ సైడ్ ఏమో ఇలా ఉంది. బ్యాక్ సైడ్ ఏమో పూర్తిగా నావీ బ్లూ వచ్చేసింది ఫుల్ గా. అండ్ ఫ్రంట్ ఏమో ఎల్లో కలర్, వైట్ అండ్ వైట్ కలర్ లో ఎల్లో కలర్ నేమ్స్ వచ్చాయి. చాలా బాగుంది టీ షర్ట్ అయితే. ఇది కూడా క్యాప్ ఇలాగా క్యాప్ కూడా వచ్చింది, ఇది కూడా బాగుంది. దీనికి ప్యాంట్ ఇది ఇచ్చారు. ఇదైతే అకేషన్స్ కి కాకుండా డైలీ వేర్ కి పర్పస్ కి యూజ్ చేస్తే బాగుంటది. ఈ డ్రెస్ అయితే కొంచెం నార్మల్ గా ఉంది, మిగతా డ్రెస్సెస్ అయితే ఇంకా బాగున్నాయి. మొత్తం 4 డ్రెస్సెస్ అయింది. నెక్స్ట్ డ్రెస్ ఇది ప్యాంట్ నావీ బ్లూ, ఇది చూడండి స్కై బ్లూ. ఇది డైలీ వేర్ పర్పస్ కే బాగుంటుంది. చూడండి చిన్న పిల్లలకి సమ్మర్ లో ఈ డ్రెస్సెస్ హాయిగా ఫ్రీగా ఉంటుంది. కాటన్ క్లాత్ చాలా బాగుంది, క్లాత్ కూడా సాఫ్ట్ గా ఉంది. నెక్స్ట్ డ్రెస్ చూపిస్తాను. లైట్ బేబీ పింక్ అండ్ ఏంటి నావీ బ్లూ వచ్చింది. ఈ టీ షర్ట్ కూడా చాలా బాగుంది. అయాన్స్ అయితే కలర్ అయ్యగానే చాలా బాగా సెట్ అవుతుంది, అందుకే మా డాడీ ఈ కలర్ తీశారు. ఇది కూడా చాలా బాగుంది. దీని మీదేమో జిన్ ప్యాంట్ ఇచ్చాడు, ప్యాంట్ కూడా చాలా బాగుంది. చూడండి మా బుడ్డోడికి బుడ్డి ప్యాంట్ చాలా బాగుంది కదా. అయాన్స్ కోసం ఇన్నర్స్ తెచ్చారు డాడీ, చూడండి బాగుంది కదా. షార్ట్స్ 2 సెట్స్ తెచ్చారు డాడీ. మార్నింగ్ తేగానే ఒకటి వేసేసాను, అది వాష్రూమ్ లో ఉంది. మెరూన్ కలర్ చూడండి, ఇది ఎలాస్టిక్ కూడా బాగుంది. చిన్నపిల్లలకి ఇది వేస్తే చాలా బాగుంటుంది. ఇన్నర్స్ చాలా బాగుంది, ఎంత స్మూత్ అండ్ సాఫ్ట్ గా ఉందో. నాకైతే ఈ అన్నిటికన్నా ఎక్కువ అయితే ఇదే బాగా నచ్చింది. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో, స్మూత్ గా ఉంది, చాలా స్మూత్ అంటే స్మూత్. ఈ కలర్ అయితే ఇంకా బాగా నచ్చింది. ఇవైతే 4 తెచ్చారు డాడీ. ఈ ఇంట్లో ఉన్నప్పుడు వేయడానికి కట్ బనియన్స్ కూడా 5 తెచ్చారు. ఒకటి ఆల్రెడీ ఓపెన్ చేశాను, సైజ్ సరిపోతుందా లేదా అని. అయాన్స్ కి చిన్నది లూజ్ అయింది. ఇది బనియన్స్ కూడా చాలా బాగున్నాయి. మొత్తం డాడీ 5 బనియన్స్ తెచ్చారు, టోటల్ 5 బనియన్స్. క్లాత్ కూడా చాలా సాఫ్ట్ గా స్మూత్ గా ఉంది, చాలా అంటే చాలా బాగుంది. కానీ అయాన్స్ కి అయితే బాగా లుక్ గా ఉంది. నెక్స్ట్ టైం అయాన్స్ కి డ్రెస్సెస్ అన్ని వేసి మీకు వీడియోస్ చూపిస్తాను. డాడీ 4 షార్ట్స్, 5 బనియన్స్, తర్వాత డ్రెస్సెస్ ఎన్ని తెచ్చారంటే కౌంట్ చేయలేదు నేను. 1 2 3 4 5 6 టోటల్ కౌంట్ చేస్తాను. 1 2 3 4 5 6
డాడీ 6 జతలు బట్టలు, 4 షార్ట్స్, 5 బనియన్స్ తెచ్చారు. డ్రెస్సెస్ ఇవన్నీ నాకు బాగా నచ్చింది. ఈ షాప్ నేమ్ ఏమిటంటే మై షాప్, లేడీస్ చిల్డ్రన్స్ వేర్. జగదంబలో ఈ షాపు పెట్రోల్ బంక్ పక్కనే ఉంటుంది. ఈ ఈ షాప్ లో డ్రెస్సెస్ చాలా బాగుంటాయి చిన్నపిల్లలవి. వైజాగ్ లో ఉన్నవారైతే తప్పకుండా సమ్మర్ కలెక్షన్ కోసం అయితే వైజాగ్ లో ఉన్న వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి చిన్నపిల్లలకి బట్టలు కొనాలనుకుంటే మై షాప్ కి వెళ్ళి కొనండి. డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయి చిన్నపిల్లలవి. నేనైతే బాబు పుట్టిన నుంచి ఎప్పుడు నేను షాప్ కి వెళ్ళను, ఎవ్రీ మంత్ డాడీయే డ్రెస్సెస్ తీస్తారు. నాకైతే డ్రెస్సెస్ అయితే బాగున్నాయి. నాకన్నా మా డాడీయే బాగా సెలెక్షన్ చేస్తారు. పుట్టినప్పటి నుంచి మా పండుగ అన్ని మా డాడీయే బట్టలు కొంటారు. ఈ డ్రెస్సెస్ ఆల్ అన్ని డాడీయే చూసుకుంటారు. ఈ డ్రెస్సెస్ అయితే నాకు బాగా నచ్చాయి. మీరు కూడా వెళ్ళి విజిట్ చేయండి. ఈ వీడియో నచ్చితే. ఈరోజు మటన్ కర్రీ చేస్తున్నా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఈ మటన్ డాడీ తెచ్చారు ఘాట్ రోడ్ నుండి. ఫ్రెష్గా ఉంటుంది. అక్కడ కొనేటప్పుడు ఆకులో పెట్టి ఇస్తారు. మటన్ పీసెస్ అయితే మెత్తగా చాలా జ్యూసీగా ఉంటుంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఘాట్ రోడ్ మటన్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ టైం మటన్ కర్రీ చేసేటప్పుడు కుకింగ్ వీడియో తీస్తా. మటన్ చాలా ఫ్రెష్గా ఉంటుంది. మేము మటన్ కర్రీ చేసుకున్నాం. మా పండు కోసం బాయిల్ ఎగ్స్ పప్పు చేసా. ఇంకా ఫుల్గా తినేసి ఫుల్ రెస్ట్ తీసుకోవటమే ఫ్రెండ్స్. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young. ఫ్రెండ్స్, స్వీట్స్ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. నాకు లంచ్ అయ్యాక లాస్ట్లో స్వీట్స్ తినే అలవాటు. లాస్ట్లో స్వీట్ తింటేనే తిన్నట్టుగా అనిపిస్తుంది. స్వీట్స్ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది. మీకు నాలాగా స్వీట్స్ తినే అలవాటు ఉంటే, స్వీట్స్ ఇష్టం ఉంటే కామెంట్ చేయండి. స్వీట్స్ అయితే టేస్ట్ మాత్రం అదిరిపోయింది. అమ్మీగా ఉంది స్వీట్స్ అయితే. ఇవి ఆంధ్ర స్వీట్స్ కదా, అందుకే ఇంత టేస్ట్గా ఉందనుకుంటా. ఫ్రెండ్స్, ఇంకా డిన్నర్ కి టైం కూడా అయ్యింది. ఆఫ్టర్నూన్ లంచ్ చేశాక పడుకొని పోయి ఈవినింగ్ లేచాను. ఇంకా కుకింగ్ వీడియోస్ తీద్దామని అనుకుంటే కిచెన్ వేడి వల్ల తీయలే. సింపుల్ గా తోటకూర ఫ్రై, ఆమ్లెట్, రసం చేశాను. ఇది నా సింపుల్ డిన్నర్. ఫ్రెండ్స్, నేను ఇప్పుడే డిన్నర్ చేశాను. డిన్నర్ చేసి ఫేస్ వాష్ చేసేసుకున్నాను. స్కిన్ ఎంత నీట్ గా క్లియర్ గా ఉందో చూడండి. నాకు నైట్ టైం పడుకునేటప్పుడు ఫేస్ వాష్ చేసుకుని ప్రశాంతంగా హాయిగా పడుకుంటాను. సమ్మర్లో అయితే నైట్ క్రీమ్స్ ఏంటి యూజ్ చేయను, కానీ నేను వింటర్ సీజన్లో అది కూడా మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అయితే కన్ఫామ్గా నైట్ క్రీమ్స్ యూజ్ చేస్తాను. సమ్మర్లో అయితే పెద్దగా క్రీమ్స్ అయితే యూజ్ చేయను. ఈ మధ్య నైట్ టైం లేట్గా పడుకోవడం వల్ల ఐస్ బాగా డార్క్ సర్కిల్స్ అవుతున్నాయి. డార్క్ సర్కిల్స్ కోసం ఏదైనా క్రీమ్స్ వాడదామని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.